ఏపీ నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి డోలపాల వీరాంజనేయ స్వామి। కొత్తపట్నం మండలంలో విమానాశ్రయం ఏర్పాటులో ప్రతిపాదించిన భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు। దసరా ఉత్సవాల్లో భాగంగా ఆనందాశ్రమంలో వెంచేసి ఉన్న ఈశ్వరీదేవి 4వ రోజు కాత్యాయనిగా దర్శనమిచ్చారు। బెంగళూరు నుంచి కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనులను నిర్దేశించిన సమయంలో త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి। కూటమికి బిగ్ షాక్, వైసీపీలోకి చేరికలు। ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి డోలపాల వీరాంజనేయ స్వామి। భారత రాజ్యాంగంలోని ఆదేశాల సూత్రంలోని 46వ అనుచ్ఛేదం ప్రకారం సామాజిక అసమానతలు నివారిస్తూ వారి యొక్క సమగ్ర అభివృద్ధిని పెంపొందిస్తూ అనుసూచిత కులాల ప్రయోజనం రక్షించడానికి రాష్ట్రం నిబద్ధత కలిగి ఉన్నది। దీనికి అదనంగా ఆదేశ సూత్రాల్లోని 38 అనుచ్ఛేదంలో పొందుపరిచిన విధంగా హోదా, సదుపాయాలు మరియు అవకాశాలలో వ్యక్తుల మధ్యనే కాకుండా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మరియు విభిన్న వృత్తుల్లో నిమగ్నమైన సమూహాలలో కూడా అసమానతను తొలగించే విధంగా రాష్ట్రం ప్రయత్నిస్తుంది। ఈ సందర్భంలో అనుసూచిత కులాల ఉపవర్గీకరణ గురించి 2011లోని WPC రిట్ పిటిషన్ బిల్ అప్పీల్ నంబర్ 2317ను 1/8/24వ తేదీ గల 2022లోని రిట్ పిటిషన్ నంబర్ 566తో ఇతర పిటిషన్లను కలిపి 7 న్యాయమూర్తులతో కూడిన గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వెలువరించింది। ధర్మాసనంలోని 7 న్యాయమూర్తులకు గాను 6 అనుసూచిత కులాల ఉపవర్గీకరణ చెల్లుబాటు రాజ్యాంగపరంగా అనుమతించబడని అభిప్రాయపడ్డారు। 15/11/24వ తేదీన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ 86 ద్వారా అనుసూచిత కులాల్లో గల వివిధ ఉపవర్గాల మధ్య అనుసూచిత కులాల ఉపవర్గీకరణపై నిర్దిష్టమైన సిఫార్సులు సూచించడానికి COA చట్టం కింద శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది। రిజర్వేషన్ ప్రయోజనాలను సముచితంగా మరియు సమానంగా పంపిణీ చేసేందుకు అనుసూచిత కులాల మధ్య ఉపవర్గీకరణ అమలు చేయడానికి OMC యొక్క సిఫారసును ప్రభుత్వం ఆమోదించింది। 59 కులాల వర్గముల ప్రకారం ప్రతిపాదించిన రిజర్వేషన్ గ్రూప్ 1 అత్యంత వెనుకబడినటువంటి 12 కులాలకు 1%, గ్రూప్ 2 వెనుకబడిన 18 కులాలకు 6.5%, గ్రూప్ 3 కింద 29 కులాలకు 7.5%, మొత్తం 15%కు వర్గీకరణ చేయడం జరిగింది। శాసన మండలి ప్రోరగ్ చేయబడి అప్పుడు సమావేశాలు లేనందున మరియు పై నిబంధనలు తక్షణమే అమలు చేయాలని నిర్ణయించి 2025 ఏప్రిల్ 16న గవర్నర్ ఆంధ్రప్రదేశ్ అనుసూచిత కులాల ఉపవర్గీకరణ అధ్యాదేశం 2025లో జారీ చేశారు మరియు దాని తెలుగు మరియు ఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్ గజెట్ యొక్క అసాధారణ 4B నందు 2025 ఏప్రిల్ 17వ తేదీన ప్రచురించబడింది। ఈ బిల్లు సదరు అధ్యాదేశం స్థానే ప్రవేశపెట్టబడి పై నిర్ణయాలను అమలు చేయడం ఉద్దేశిస్తున్నది। రవీంద్ర గారు కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన భూములను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు। ఆలూరు కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు। కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ RDO కళావతి, తహసీల్దార్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు।
దసరా ఉత్సవాల్లో భాగంగా ఆనందాశ్రమంలో వెంచేసి ఉన్న ఈశ్వరీదేవి 4వ రోజు కాత్యాయనిగా దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి గణపతి పూజ, అమ్మవారికి అభిషేకాలు చేసి కాత్యాయని దేవిగా అలంకరించేసి కాత్యాయని అష్టోత్తర శతనామావళి శ్రీ చక్రార్చన సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి శ్రీ గోవిందమ్మ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వార్లకి ప్రత్యేక అలంకరణ చేశారు. తదనంతరం విశేష మహా నైవేద్యాలతో మహామంగళ హారతి నిర్వహించారు. భైరవానంద స్వామి మాట్లాడుతూ 5వ రోజు ఈశ్వరి మహాదేవి ధనలక్ష్మి దేవిగా దర్శనమిస్తుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులను అర్చకులు మణిబాబు శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలు దొండపాడు గ్రామ వాస్తవ్యులు విరిగిపోయిన పాపరాయుడు ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారికి చీరసారె మహానైవేద్య నారికేల పుష్పాలతో అల్పాహారం ఏర్పాటు చేశారు. బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనులను నిర్దేశించిన ఈ సమయంలో త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను కాంట్రాక్టు ప్రతినిధులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి తాళూరు వద్ద జరుగుతున్న బీకేవీ ఎక్స్ప్రెస్ వే పనులను పరిశీలించి అధికారులు సంబంధిత నిర్మాణ ప్రతినిధుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తాళూరు తహసీల్దార్ కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులు బీకేవీ నిర్మాణ కాంట్రాక్ట్ ప్రతినిధులతో సమావేశమై ప్యాకేజ్ వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు ప్రకాశం జిల్లా పరిధిలో మొత్తం 5 ప్యాకేజీలో 110 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నవి. 2026 మే నెల ఆఖరు నాటికి ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడం జరిగిందని నేషనల్ హైవే పీడీ జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత సమయంలో ఎక్స్ప్రెస్ వే పనులు పూర్తి చేయాలన్నారు. నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిర్మాణ కాంట్రాక్ట్ ప్రతినిధులకు సూచించారు. కూటమికి బిగ్ షాక్. వైసీపీలోకి చేరికలు. వైఎస్ జగన్ సమక్షంలో చేరిన టీడీపీ బీజేపీ నేతలు. పార్టీలో చేరిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీకి చెందిన మురహరిరెడ్డి, కిరణ్ కుమార్, టీడీపీకి చెందిన మధు మల్లికార్జున పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి జగన్ 2.0 ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. అన్యాయంగా బాధింపబడ్డ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి జగన్ 2.0లో డిజిటల్ బుక్ లెక్క సరిచేస్తుంది మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. బలోపేతం చేయడం అంటే ఇంతకు ముందులాగా కేవలం కమిటీలు వేయటం, పేర్లు రాయటమే కాదు, వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వాళ్ళు డిజిటలైజేషన్ చేపించి పూర్తి డేటా జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంది. అంటే ఇది కేవలం ఈ 4 ఏళ్ల కొరకు కాదు, రేపు అధికారం వచ్చిన తర్వాత ఎవరు కష్టకాలంలో పార్టీకి నిలబడ్డారో తెలియస్తూ రేపు కార్యక్రమాలన్నీ కూడా అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే ఈ రోజు నిలబడతారో వాళ్ళు చేతుల మీదుగా జరిగేటట్టు ఒక ప్రణాళికను జగన్మోహన్ రెడ్డి గారు రచించారు. వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టేందుకే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రెడ్ బుక్ పేరు చెప్తే వైసీపీ నేతలకి రెడ్ బుక్ ప్రత్యామ్నాయంగా డిజిటల్ బుక్ తీసుకొచ్చారా? ప్రత్యేకమైన డిజిటల్ బుక్ కాదు, అన్యాయం జరిగిన కార్యకర్తకి న్యాయం చేయడానికి డిజిటల్ బుక్. ఈరోజు అందరూ మొబైల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎవరి మీద ఏ అక్రమ కేసు పెట్టినా తీసుకోవడానికి కాదు, కక్ష సాధింపు కొరకు కాదు, కేవలం ఈ డిజిటల్ బుక్ అన్యాయం జరిగిన కార్యకర్తకి న్యాయం చేయడానికి, అలాగే ఈరోజు తప్పు చేసిన వాళ్ళని అధికారులని శిక్షించడానికి డిజిటల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నేతలని హౌజర్స్ చేస్తుంది కూటమి సర్కార్. ప్రజల్లోకి వెళ్లేందుకు మీరు వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉంటే ఇక్కడ బ్రేకప్ చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు చేయగలుగుతారు. నేను మొన్న చెప్పాను, 1000 మందిని చేస్తారు, 2000 మందిని చేస్తారు, 10,000 మందిని చేస్తారు, రేపు అదే 1,00,000 మంది అవుతుంది. తిరుగుబాటు వచ్చినప్పుడు, విప్లవం వచ్చినప్పుడు ఆపగలిగే శక్తి ఏ ప్రభుత్వానికి లేదు చరిత్రలో. మంచి పాలనతో ప్రజల మనసు గెలుచుకోవాలి కానీ మీరు హౌస్ అరెస్టులు చేసో పోలీసులు పెట్టుకొని చేస్తే 1 సంవత్సరం, సంవత్సరంన్నర, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం నుంచి మీరే చూస్తారు కదా, తిరుగుబాటు వచ్చింది, రోడ్ల మీదకి జనం వస్తారు, తెలుగుదేశం నాయకులు ఇళ్లలో కూర్చుంటారు. ఓ ప్రస్తుతం ముగిస్తారు మైపెట్టి. నిజంగా ఈ 15 నెలల పాలనలో ప్రజలు ఈ నిజంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారా, లేకపోతే కావాలని అడిగేది? ఇప్పుడు ఆశ పెట్టి అధికారంలో వచ్చారు. ఒక మనిషికి ప్రతి ఆశ, చాలా ఆశ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఆ రోజు అమ్మఒడి ఇస్తుంటే మేము అందరికి ఇస్తాం, 80 లక్షల మందికి ఇస్తాం అని ఆశ పెట్టారు. నెలకు 1,500. ఇలా ఆశ పెట్టినోడికి కడుపు రగిలిపోతుంది. ఈ రోజు మరీ ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. అన్నిటికీ గిట్టుబాటు ధరలు పడిపోయేటప్పటికి రైతులు చాలా నిరాశలో ఉన్నారు, రైతు కూలీలు అలాగే ఉన్నారు. పైగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్న దోపిడీ. సో ఇవన్నీ కలుపుకొని మొదటి 15 నెలల్లోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం బహుశా గత 30-40 సంవత్సరాలు నేనైతే చూడలేదు. యూరియా కొరత నిజంగా ఆంధ్రప్రదేశ్ లో లేదు, కేవలం వైసీపీ సృష్టించినటువంటి డ్రామా. మరి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ ఎమ్మెల్యేలే ఎండగడుతున్నారు కదా, యూరియా కొరత ఉంది, దొంగ మార్కెట్ చేస్తున్నారు, కొంతమంది తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే అసెంబ్లీకి చెప్పారు. ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పమనండి, ప్రతిపక్షాల తర్వాత చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసన మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి డోలమాల వీరాంజనేయ స్వామి. కొత్తపట్నం మండలంలో విమానాశ్రయం ఏర్పాటులో ప్రతిపాదించిన భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆనందాశ్రమంలో వెంచేసి ఉన్న ఈశ్వరీదేవి 4వ రోజు కాల్చైనిగా దర్శనమిచ్చారు. బెంగళూరు నుంచి కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనులను నిర్దేశించిన సమయంలో త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. కూటమికి బిగ్ షాక్, వైసీపీలోకి చేరికలు.